సీఎం వ్యూహాలకు బీఆర్ఎస్ విలవిల. జూబ్లీహిల్స్లో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఒకవైపు నియోజకవర్గంలో అభివృద్ధి మంత్రం, వాస్తవమే కదా, అభివృద్ధి మంత్రం నడుస్తున్నది. ఎందుకంటే పథకాలు ఇచ్చిరు కాబట్టి అడుగుతారు, మాకు ఓటేయండి అని అడిగే రైట్స్, అడిగే హక్కులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిర్రు, ఉచిత బస్సు ఇచ్చిర్రు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు, సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నారు, రైతు రుణమాఫీ చేసిర్రు, భరోసా వేస్తున్నారు, పింఛన్ వస్తున్నది, అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అంటారు స్కూటీ ఇవ్వలేదు, 2500 ఇవ్వలేదంటే, అరే ఖజానా ఉంటే ఇస్తారు, ఇవ్వకుంటే ఎడిపోతారు రా నాయన. ఖజానా లేదు, మీరు చేసిన అప్పులకే మిత్తిలు కడుతున్నారు. ఇవన్నీ కాకనే ఇవన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు అడిషనల్గా అప్పులు కట్టుకుంటూ ఈ పథకాలన్నీ ఇస్తున్నారు. ఇంకా అదే అర్థం చేసుకోవాలి. మీరు ఎలక్షన్ల ముందల రైతు భరోసా వేద్దామని అనుకున్నారు మీరు, కానీ అక్కడ బడ్జెట్ లేదు. మీరు వేసేటోళ్ళే, బడ్జెట్ లేకనే మీరు కోర్టుకు పోయారు. ఎలక్షన్ల కోర్టు ఉందని చెప్పేసి మీ దాంట్లో కోర్టుకు పోయి ఆపించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బడ్జెట్ లేదు, మీరు వేద్దాం అనుకున్నా కాబట్టి అక్కడికి కొంత వేసిర్రు, కొంత వేయలే. కొంత ఎందుకు వేసిరంటే అది ప్రచారం జరగాలి, నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోగానే మొత్తం వేస్తారు అన్నట్టు ప్రచారం కావాలని అట్లా కూడా మీరు చేయించుకురు దొంగలు. కానీ అయినా మిమ్మల్ని ప్రజలు నమ్మలేదంటే గుర్తుపెట్టుకో, ఎలక్షన్ల ముందల మీరు రైతు బంధు వేసినా కానీ మిమ్మల్ని ప్రజలు నమ్మలేదంటే మీ మీద ఎంత కోపంతో ఉన్నారో అర్థం చేసుకోరు. ఏం చేసినా బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరు, అది అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే రాజకీయాలను వదిలిపెట్టాలి. ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు మీరు రాజకీయాలను వదిలేసి బయట ఎక్కడో పోయి కూర్చోవాలి, తర్వాత రావాలి. ఎందుకంటే ఆ కోపం అనేది అంత తొందరగా చల్లారదు. మీరు చేసిన విధ్వంసం, అటువంటి విధ్వంసం చేసిరు. ఏంది అది? కరోనా కంటే, క్యాన్సర్ పుండు కంటే కూడా డేంజర్, అంత ఘోరంగా చేసిరు. ప్రజలని అట్లా భయపెట్టిరు. ఆ భయంలో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు ప్రజలు. మీరు తిరుగుతుంటే ఏమనుకుంటారంటే అమ్మ వీళ్ళ అధికారంలో రాయిందని భయపడుతున్నారు. ఇంకా అంటే అటువంటి పరిస్థితి క్రియేట్ చేసిరు మీరు ప్రజలల్లా. ఇప్పుడు ఆ చెంచాలు ఉన్నారు, ఆ చెంచాలు మీ చెంచాలు ఎగురుతా ఉన్నాయి. ఆ చెంచాలు ఎగురుతున్నాయి కానీ ఎందుకంటే మీ దగ్గర సొమ్ము తిన్నారు కాబట్టి, మీరు దగ్గర తిన్న సొమ్ముకు న్యాయం చేయాలి కాబట్టి ఎగురుతున్నారు. కానీ మీరు ఏం చేసినా, ఎంత ఎగిరిపడినా జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు, రాసి పెట్టుకోరు. ఎందుకంటే ఈ మామూలుగా లేవు, ఒక్కొక్క ఎత్తులున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎత్తు మీద ఎన్ని ఎత్తులేసినా ఫైనల్గా ప్రజలు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇంకా అర్థమైతలేదు. మీరేమో గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. సిట్టింగ్ సీటు ఉండి కూడా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారంటే ఇక దానంత సిగ్గుచేటింగ్ కోట్లేదు. సిట్టింగ్ సీట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఏది? దుష్ప్రచారం, ఫేక్ ప్రచారం కోసం 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు నవీన్ యాదవ్ మీద. అంటే మీరు ఎంత దిగజారిపోయింది మీ స్థాయి అంటే అర్థం చేసుకోరు. అంటే మీరు ప్రజలకు ఏం చెయ్యలేదు అనేది మీరు క్లియర్గా మీరు చెప్పుకోగలుగుతున్నారు. మేము ఏం చేయలేకపోయినాం, కాకపోతే ఎలక్షన్లలో మాత్రమే పైసలు ఇవ్వగలుగుతాం అనేది మీ మీద ఒక ఏర్పడ్డది అది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఏం గెలవలేరు. ఇంకోవైపు సామాజిక వర్గాల వారీగా చర్చలు. ఇప్పుడు సామాజిక వర్గం, ఇప్పుడు సినీ కార్మికులు ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం ఉన్నది, మైనార్టీలు ఉన్నారు, ఇంకా కొన్ని యాదవ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం, ముదిరాజుల సామాజిక వర్గం, అన్నీ కలిసి వచ్చే అంశాలే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు. ఏ ఒక్కరు కూడా వెనకకు పోవట్లేరు. ప్రతి ఒక్కరు మద్దతు పలికినాక ఇంకేముంటుంది ఆడ ఘోషి, చక్కగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. సినీ కార్మికులు అయిపోయాయి, మైనార్టీలు అయిపోయాయి, బీసీలు ఉండే, బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక్కడైనా. ఇంకేం కావాలి గెలవడానికి? నవీన్ యాదవ్ ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు. కాకపోతే ఏంటంటే ప్రచారం చెయ్యాలి, అది ఆయన బాధ్యత. కాబట్టి తిరుగుతూనే ఉన్నాడు అంతే. ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు అంటే అట్లా ఉన్నది వేవ్. అక్కడ మీరు ఏం చేసినా, కోట్ల రూపాయలు వంచినా తీసుకుంటారు. ఎందుకంటే మీరు ప్రజల సొమ్మే కదా దోసుక తిన్నది, మంచిగా సంతోషంగా తీసుకుంటారు. తీసుకొని కాంగ్రెస్ పార్టీ గట్టి గుత్తారు. ఇది మాత్రం వాస్తవం. పోలింగ్కు ముందు భారీగా మద్దతులు పలుకుతూనే ఉంటారు. మద్దతులు ఎందుకు పలుకుతారు? భారీగా మద్దతు పలుకుతారు. సీఎం పావులతో ప్రత్యర్థుల గుండెల్లో పరుగులు పెట్టే కదా ఈ విష ప్రచారం చేస్తున్నారు. నవీన్ యాదవ్ రౌడీ అని మాట్లాడుతున్నారు. ఎక్కడరా రౌడీ? దాన్ని మీరు ప్రచారం చేసిరు కదా, ఏమని ప్రచారం చేసిరు? నవీన్ యాదవ్ రౌడీ, మర్డర్లు చేస్తామంటుండు, శవాలు బయటికి పోతే చూస్తామంటుండు అని చెప్పేసి ఒకడు మాట్లాడతాడు. ఇంకొకడేమో కళ్ళ కింద క్యారీ బ్యాగులు వేసుకొని రౌడీ కోట్లేస్తే మీ ఇల్లు కబ్జాలు చేస్తాడు అంటాడు. ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఎందుకు వచ్చినాయి? డ్రగ్స్ తీసుకుంటే క్యారీ బ్యాగులు వస్తాయి. ఆ క్యారీ బ్యాగులు అనమాట. ఒక్కొక్క పేపర్ పోయిన స్పీకర్ అంటది. రౌడీ చంపుతాడట, శవాలట. చంపడము శవాలని మాట్లాడలే.
మీరు ఈసీకి ఫిర్యాదు చేస్తే క్లియర్గా ఫుల్ వీడియో తీసుకుపోయి ఈసీకి అప్ప చెప్తే మీ చెంపలే వలుగుతాయి. ఏమన్నాడంటే ఒక హీరోలాగా మాట్లాడిండు. ఏమన్నాడు? మా ప్రజల మీద జూబ్లీహిల్స్ నా ఇల్లు, మా ప్రజల మీద దాడులు చేస్తే మీరు వాళ్ళ ప్రచార వాహనం మీద ఇట్లా అని బెదిరించిరు, మీరు సంపుతామని బెదిరించినందుకు చెప్పిండు మా ప్రజల మీద ఎక్కడ కూడా దాడులు జరిగినా సహించేది లేదు, ఊరుకోము, ఖచ్చితంగా గల్లీల నుంచి కూడా బయటికి వెళ్ళనీయమని చెప్పిండు. అది హీరోయిజం అంటారు దాన్ని. ప్రజలను కాపాడుకోవడం కోసం అది హీరోయిజం అంటారు. మీరు రౌడీల్లాగా గుండాల్లాగా నియోజకవర్గంలో పడి చాలామందిని బెదిరించుకుంటా మీరు ఓట్లు వేస్తారా వేయరా అని మీరు బెదిరిస్తున్నారు. ప్రజల మీద దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. మీరు దాడులు చేస్తామని చెప్తేనే ఆ ప్రజలు వచ్చి నవీన్ యాదవ్ ఫిర్యాదు అయితే నవీన్ యాదవ్ అప్పుడు మాట్లాడిండు ఏమని? మా ప్రజల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకోను, గల్లీలు కూడా దాటనీయని అని చెప్పేసి అప్పుడు చెప్పిండు. అది హీరోయిజం అంటారా వెదవల్లారా? రౌడీయిజం కాదు అది, దాన్ని హీరోయిజం అంటారు. ప్రజలని కాపాడుకునే తరుణంలో ఎన్ని సినిమాలు చూడలే? ఏ సినిమాలలో చూస్తలేరా? ప్రజలను కాపాడుకునేటప్పుడు ఏమని చూపిస్తారు? అక్కడ హీరోని చూపిస్తారు. అది హీరోయిజం అంటారు దాన్ని, రౌడీయిజం కాదు. రౌడీయిజం శకం అనేది ఎప్పుడో ముగిసిపోయింది. ఎప్పుడు? రామారావు వచ్చినాక చంద్రబాబు నాయుడు ఆ టైంలోనే రౌడీయిజము గుండాలు ఇవన్నీ పోయినాయి. ఆ గుండాలు రౌడీలు ఆ పైల్వాన్లందరూ ఏమైనా తెలుసా? అందరూ ప్రజాసేవలు చేసుకుంటా హీరో అయిదామని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎవ్వడు రౌడీలు గుండాలు లేరు. సిగ్గుండాల మీరు ఈ రకంగా ప్రచారం చేస్తేందుకు దాన్ని హీరోయిజం అంటారు. నా ప్రజల మీద ఎవడైనా దాడి చేస్తే నేను ఊరుకోను, సహించను, దేనికైనా నేను సిద్ధమని అది హీరో మాటలు రా. మీరు విలన్లు, మీరు గుండాలు, మీరు రౌడీలు, దాడులు చేస్తాము, బండ్లు తలగబెట్టేస్తామని మీరు భయపెట్టిస్తున్నారు ప్రజలని. కాబట్టి ఆ మాట మాట్లాడిండి. అది గుర్తుపెట్టుకోరి, రాసి పెట్టుకోరు. అది హీరోయిజం, రౌడీయిజం కాదు. మెజార్టీ పైన కాంగ్రెస్ నేతల లెక్కలు మెజార్టీ కోసమే చూస్తున్నారు వాస్తవానికి. అంటే మీరేమో గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు సిట్టింగ్ సీట్ని, వీళ్ళేమో మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోరు. ఇక వార్ వన్ సైడ్ అయ్యేలా రేవంత్ రెడ్డి అడుగులు. వార్ వన్ సైడ్ అయిపోయింది, అడుగులు ఏం లేదు. కూర్చున్న దగ్గర ఆటోమేటిక్గా సీటు గెలుస్తారు. ఇది వాస్తవం.